అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 199వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, అందులోనూ ముఖ్యంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్తు మంజలి. ముందు మాటగా ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలండి. ఇప్పుడు మనం మామూలుగా అంటాం చూసారా, మంచి గుణాలు అంటాం, దివ్య గుణాలు అంటాం, అదేవిధంగా వికారీ గుణాలు అంటాం, దాన్నే గుడ్ అండ్ నోబుల్ డీడ్స్ అంటారు, అదేవిధంగా వర్చ్యూస్ అంటారు, వైసెస్ అంటారు. అంటే మంచి చెడు. ఇప్పుడు ఎవరినైనా మనం అడిగామనుకోండి, మీరు మంచిని ప్రేమిస్తారా చెడుని ప్రేమిస్తారా అని అడిగామనుకోండి, ఏమంటారండి? మంచినే ప్రేమిస్తామంటారు. అర్థమైందండి? సో ఆ విధంగా మంచినే ప్రేమిస్తున్నప్పటికీ కూడా మనుషులు వర్తమానములో మనం చూస్తున్నప్పుడు చెడు వైపే మొగ్గుతున్నారు. మంచిని ప్రేమిస్తున్నారు కానీ కర్మలలోకి వచ్చేటప్పటికి వాళ్ళు చెడు వైపుకే వెళుతున్నారు. ఒక విషయం ప్రతి ఒక్కరు స్పష్టంగా గుర్తించాలి. ఎందువలనంటే ఈ రోజున చెడు వైపుకి ఎందుకు వెళుతున్నారు అంటే, అందరూ వెళ్తున్నారు కదా అంటారు. మెజారిటీ అంతా కూడా తప్పుడు పనులే చేస్తున్నారు కదండి, ఆ ఇన్ఫ్లుయెన్సే మా మీద ఉంటుంది కదా, అందుకనే మేము కూడా అదే మార్గంలో నడుస్తున్నాం అంటారు. కానీ ఒక ఆధ్యాత్మిక సూత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఒక స్పిరిచువల్ లా అన్నమాట. ఏమిటంటే ఆ స్పిరిచువల్ లా, అందరూ కూడా అంటే అత్యధిక సంఖ్యలోని మనుషులు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ, అందరూ కూడా రాంగ్ రూట్లో వెళుతున్నప్పటికీ ఆ రాంగ్ అనేది రైట్ అయిపోదు. అర్థమైందండి? అందరూ ఆచరిస్తున్నారు అని చెప్పి ఆ తప్పుడు ఏదైతే చెడు ఉందో ఆ చెడు మంచిదవుతుందా? ఒక్కసారి గమనించండి, అవదు. ఏ కొద్ది మంది సన్మార్గంలో లేక మంచి మార్గంలో విలువలతో కూడుకున్నటువంటి మార్గంలో నడుస్తున్నప్పటికీ కొద్ది మంది మాత్రమే నడుస్తున్నారు. ఆ కొద్ది మంది నడిచినటువంటి మార్గము కరెక్ట్ మార్గము, కొద్ది మందే నడుస్తున్నారు కదా అని అది తప్పవదండి. మంచి మంచే, చెడు చెడే. అందుకనే గుడ్ అనే వర్డ్లోనే గాడ్ ఉన్నాడు. ఎప్పుడు చెప్తుంటాను నేను, పబ్లిక్ సభలలో కూడా చెప్తుంటాను. గుడ్ అనే వర్డ్లోనే గాడ్ ఉన్నాడు, బ్యాడ్ అనే వర్డ్లో గాడ్ లేడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎక్కడైనా ఏదైనా ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులో ఉన్నటువంటి ఏ ఒక్క, మీరు ధార్మిక గ్రంథం అనండి, ఆధ్యాత్మిక గ్రంథం అనండి, లేకుండా ఉంటే అకాడమిక్ పుస్తకాలు అనండి, రీసెర్చ్ పేపర్స్ అనండి, సైంటిస్టులు చెప్పినటువంటి మాటలు అనండి, ఎక్కడైనా కూడా మనకి ఈ చెడు చేసినా పర్వాలేదు, చెడు మార్గాన నడవచ్చును అని ఎక్కడైనా మనకి చెప్పడం జరిగిందా? ఒకసారి మన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థం చేసుకుంటే ఎక్కడా కూడా అండి, ఎక్కడ ఏ శాస్త్రం అయినా, ఏ ధర్మశాస్త్రమైనా, మీరు హైందవ ధర్మశాస్త్రం అనండి, హైందవ ధర్మశాస్త్రం అన్నానండి, లేకుండా ఉంటే క్రైస్తవ ధర్మశాస్త్రమైన బైబుల్ అనండి, లేకపోతే ఖురాన్ అనండి, గురు గ్రంథ్ సాహిబ్ అనండి, ధమ్మపాద అనండి, బౌద్ధుల ధర్మశాస్త్రము, ఈ మహావీరుల ధర్మశాస్త్రము, జైన్ వాళ్ళది, ఎక్కడైనా కూడా వర్తమానములో మనుషులు నడుస్తున్న విధముగా మీరు నడిచినా పర్వాలేదు, మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతున్నారు, రాబోయే జీవితం కూడా స్వర్గమయంగా ఉంటుంది అని ఎక్కడైనా తెలియజేయడం జరిగిందా? అంటే మీరేమంటారు? ఎక్కడ లేదండి అంటారు కదా. ఎక్కడ లేదు. భగవంతుడు మంచి మాటలే చెప్పాడు, దేవీ దేవతలు మంచి మాటలే చెప్పారు, ధర్మస్థాపకులు మంచి మాటలే చెప్పారు, ఋషులు మునులు
ఈ ప్రవచనకర్తలు ఆధ్యాత్మికంగా ధార్మిక రంగంలో కొన్ని వేల సంఖ్యలో ప్రవచనకర్తలు నలుమూలల ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఒక్క ప్రవచనంలోనైనా మీరు తప్పుడు పనులు చేయండి, మోసం చేయండి, సాటి మానవుని దుఃఖపరచండి, లంచం తీసుకోండి, మర్డర్లు చేయండి, లూటీలు చేయండి, కల్తీలు చేయండి, స్మగ్లింగ్ చేయండి, బ్లాక్ మార్కెటింగ్ చేయండి, ఏం పర్వాలేదు, వంకర టింకర మార్గంలో డబ్బు సంపాదించుకోండి, ఎవరు చెప్పలేదు అలాగా. ఇప్పుడు ప్రశ్న ఏమి మనకి ఇప్పుడు వస్తుందండి, ఏ శక్తి మనిషిని తప్పుడు మార్గంలోకి తీసుకొని వెళుతుంది? ఇక్కడ మరొక విషయం అండి, ఈ రోజున మనిషి తప్పు చేస్తున్నాడు అంటే అది తప్పు అని తెలిసి చేస్తున్నాడు. అర్థమైందండి? చాలా ముఖ్యమైన పాయింట్. ఇది మంచిదండి, ఫలానా శాస్త్రం సమర్థిస్తుంది, ఫలానా దగ్గర ఫలానా శ్లోకంలో తప్పుడు చేసినా పర్వాలేదని ఉంది అని అనుకుని చేయటం లేదండి. తప్పు అని తెలిసే తప్పదు, నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఎక్కువ డబ్బు కావాలి, మంచి ఇంద్రియ సుఖాలను అనుభవం చేయాలి, పెద్ద పెద్ద బంగళాల్లో నేను నివసించాలి, అదేవిధంగా హై ఎండ్ కార్లు కొనుక్కోవాలి, ఒక్కొక్క కారు 3 కోట్లు 4 కోట్లకు అమ్ముతున్నారు. అర్థమైందండి? ఇలాగ నేను విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అన్నటువంటి విధానంలోకి మనిషి వెళ్ళిపోయి తప్పుడు పనులు చేస్తున్నారు. ఏ ఫోర్స్ చేస్తుంది అంటే దానికి భగవంతుడు మాత్రమే సమాధానం ఇవ్వగలుగుతున్నాడు, ఇంకెవ్వరు ఇప్పటివరకు ఇవ్వలేదండి. ఎందుకు చర్చించలేదు చెప్పండి? వివిధ ధార్మిక గ్రంథాలలో కానీ, లేకుండా వివిధ విశిష్టమైనటువంటి ప్రవచనకర్తల ప్రవచనాలలో కానీ ఎందుకు చర్చించబడలేదు? ఒక్కసారి గమనించండి. చర్చించాలి కదా. ఎందుకయ్యా ప్రపంచం అంతా దిగజారిపోతా ఉంది? ఎందుకు ఇన్ని గట్టిగా వాళ్ళు గొంతులు మైకు దగ్గర పెట్టుకొని గంటలు గంటలు మాట్లాడుతున్నారే? టీవీలో ప్రత్యేకంగా భక్తి ఛానల్స్ కూడా ఉన్నాయి, రకరకాల ఛానల్స్ ఉన్నాయి కదా. ఇంత ఇదిగా మనం చెప్తున్నప్పుడు కూడా విపరీతమైన ధోరణిలో భక్తి పెరుగుతున్నప్పటికీ కూడా చెడు ఎందుకు పెరుగుతున్నది? ఈ ప్రశ్నకి సమాధానము మనకి ఒక్క భగవద్గీతలో మాత్రమే, అది కూడా తత్వజ్ఞాన కోణములో, ఆధ్యాత్మిక దృష్టి కోణములో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. ఏమిటండి ఆ సమాధానం? భగవంతుడు ఇచ్చిన సమాధానం ఏమిటండి? ప్రతి ఒక్క వ్యక్తి తన మూల స్వరూపములో ఆత్మస్వరూపము, ఆత్మలో భగవంతుడు దివ్య గుణాలని నిక్షిప్తము చేయడం జరిగింది. ఆ దివ్య గుణాలు ఎప్పుడు అనుభవంలోకి వస్తాయి అంటే ఆత్మ యొక్క అనుభవం పొందినప్పుడు మాత్రమే. అర్థమైందండి? ఎప్పుడైతే ఆత్మ అనుభవం అవుతుందో అప్పుడు పరమాత్మ అనుభవం సహజంగానే సరళంగానే అది ఆటోమేటిక్గా అవుతుంది. పరమాత్మ గురించి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా మీ యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ డివినిటీ మనలో వస్తుంది, మనలో వెలుగు నిండుతుంది. అప్పుడు మనకి మంచి చెడుల మధ్య వ్యత్యాసమే కాకుండా చెడు చేసినట్లయితే దాని యొక్క పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అది కూడా మనకు అవగాహన వస్తుంది. స్లో అండ్ స్టడీగా మనం ఏం చేస్తాము? చెడు మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి వెళతాం. ఇదండి ఈ రోజున ముందు మాట. ఇప్పుడు మనము వేదాల గురించి తెలుసుకుంటున్నాం. భగవంతుడు వేదాల గురించి గీతలో సుమారు 20 శ్లోకాలు అందులో ప్రస్తావించడం జరిగింది. ఎందువల్ల ప్రస్తావించడం జరిగింది? ఏ కారణంగా ప్రస్తావిస్తున్నారు? ఎందువల్ల ప్రస్తావించవలసిన అవసరం లేదు? ఎందుకు కలిగింది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వేదాలని కూడా మనము కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారము కోసమే మనము దానిని వినియోగించుకుంటున్నాము, కానీ వేదాల యొక్క సారాన్ని గ్రహించే ప్రయత్నము ఇప్పటి వరకు చేయలేదు, ఎవరు చెప్పలేదు కూడా. అర్థమైందని ఇప్పుడు ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తీసుకోబోతున్నామండి. అందులో వేదాల యొక్క ప్రస్తావన ఉన్నటువంటి అనేక శ్లోకాలు, సుమారుగా 15 శ్లోకాల పైన నేను కవర్ చేశాను. ఇంకొక 4-5 శ్లోకాలు ఉన్నాయి, అది కూడా కవర్ చేస్తే 100% గీతలో వేదాల ప్రస్తావన ఉన్న ప్రతి శ్లోకాన్ని నేను మీ ముందు ఉంచడం జరుగుతుందన్నమాట. అప్పుడు మీకు క్లారిటీ వస్తుందన్నమాట. భగవాను వాచలో వేదాల గురించి ప్రస్తావన ఉన్నదన్న సంగతి కూడా ఇప్పటి వరకు ఏ ప్రవచనకర్త కానీ ఏ యొక్క గ్రంథంలో కానీ వ్రాయబడలేదు. భగవంతుడు వేదాలను ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని స్పష్టం చేసినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోలేకపోయాం. ఒక్కసారి మీకు ఏ శ్లోకం దగ్గర తీసుకుని వెళ్తున్నానంటే 15వ అధ్యాయం అండి, పురుషోత్తమ ప్రాప్తి యోగము.
పురుషోత్తమ ప్రాప్తి యోగం. అంటే భగవంతుణ్ణి, పురుషోత్తముడు అంటే ఏమిటి? ఉత్తమ పురుష. దాన్ని తిరగేయండి, పురుషోత్తమ ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే ఆత్మ. ఉత్తమ అంటే హయ్యెస్ట్ అన్నమాట, అంటే గొప్ప ఆత్మ, మహాపురుషుడు, పరమ పురుషుడు అన్నాడు కదా. అందుకని పరమ ఆత్మ, సుప్రీం సోల్ అంటారు. అర్థమైందండి? ఆ జ్యోతి స్వరూపాన్ని, వారి పేరే భగవంతుడు. ఏం చెప్పాడు? ఈశ్వర అన్నాడు. నన్ను మీరు పరమాత్మ అంటారు అన్నాడు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య. ఏమండి? యో లోకత్రయమావిశ్య ఏమన్నాడండి? విభర్తి అవ్యయ ఈశ్వర అన్నాడు. అర్థమైంది? అక్కడ ఈశ్వర అన్న పేరు ప్రకటించాడు. అందుకని నేను ఈశ్వర అన్న పదం కూడా వాడుతున్నాను. అది వరకు ఏం పదం వాడేవాడిని? పరమాత్మ అనేవాడిని, భగవంతుడు అనేవాడిని. ఇప్పుడు నేను ఈశ్వర అని వాడుతున్నాను. అర్థమైందండి? సో ఈశ్వర, భగవంతుడు, పరమాత్మ, ఇలాగా మీరు అర్థం చేసుకుంటే వారు నిరాకారుడు, జ్యోతి స్వరూపము. ఈ విధంగా మన ఆత్మస్వరూపం కూడా జ్యోతి స్వరూపమే, పరమాత్మ స్వరూపం కూడా జ్యోతి స్వరూపమే. ఈ యొక్క సత్యాన్ని, నిగూఢ సత్యాన్ని, తిరుగులేని, తిరస్కరించలేని సత్యాన్ని మనం అందరం విస్మరించడం వలన భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వలేదు. భగవంతుడితో కనెక్ట్ అవ్వనంత వరకు మన యొక్క జీవితము ఉద్ధరింపబడదు. ఇప్పుడు 15వ అధ్యాయం 18వ శ్లోకం. 18వ శ్లోకం మీరు మామూలుగా ఇదివరకు కూడా కొన్ని శ్లోకాలు చెప్పాను. 15 నుంచి 16, 17, 18, 19. ఇది మీరు అలా చదువుకుంటే మామూలుగా మీకు ఇంకా చాలా మంచి క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తత్వ కోణంలో మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు తత్వం ఆధారంగానే అలవాటైపోతుంది. ఏది చదివినా కూడా నా గురించి ఈ ఫలానా శాస్త్రం ఏ సందేశం ఇస్తుంది అని మీకు ఆసక్తి కలుగుతుంది. ఇంకా ఆధ్యాత్మికంగా చాలా ఎత్తుకు ఎదుగుతారన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా వినండి. యస్మాత్ క్షరమతీతో అహమక్షరాదపి చోత్తమః. యస్మాత్ క్షరమతీతో అహమక్షరాదపి చోత్తమః అతోస్మి. ఏమండి? అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఇది శ్లోకం అండి. అక్కడ లోకము మరియు వేదాలు అన్నాడు భగవంతుడు. చూడండి, లాస్ట్ పంక్తి తీసుకున్నట్టయితే లోకము, వేదాలు, ఈ రెండు కూడా భగవంతుడినైన నన్ను, ఈశ్వరుడినైన నన్ను ఏమిటండి ఏమని కొనియాడుతున్నాయంట? పురుషోత్తమ అని కూడా కొనియాడుతున్నాయంట. లోకేచ వేదేచ ప్రథిత. ప్రథిత అంటే ప్రొక్లెయిమింగ్. భగవంతుడు, నీవు పురుషోత్తముడివి అంటే నీకంటే ఉత్తమమైన పురుషుడు ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరు అని వేదాలు కొనియాడుతున్నాయండి. చూడండి, వేదాల యొక్క ప్రస్తావన ఎంత బాగా చెప్పాడు. వేదాలు కూడా భగవంతుణ్ణి పురుషోత్తముడుగా కొనియాడబడుతున్నాయి అన్న విషయం గమనించండి. లోకేచ అన్నాడు. లోకేచ అంటే లోకములో కూడా. లోకం అంటే ఏంటి? పితాహమస్య జగతః పితాసి లోకస్య చరాచరస్య. విశ్వాత్మలందరికీ నేనొక్కడినే తండ్రిని అర్జునుడు గుర్తించాడు. ఎప్పుడైతే మీరు అర్జునుడి యొక్క స్థాయిలోకి వస్తారో అప్పుడే మీరు స్వయాన్ని ఆత్మగా, ఆత్మల తండ్రి పరమాత్మగా గుర్తిస్తారు. ఇంకో వేరే మార్గమే లేదనేసాడు కదా. భక్త్యాత్మనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతం ద్రష్టం చ ప్రవేష్టం చ. అది ఇంకే వేరే మార్గంలో నీకు తప్ప ఇంకెక్కడ ఈ మార్గంలో మాత్రమే నన్ను మీరు గుర్తించాలంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేయాలి. జ్ఞానం ఆధారంగా అంటే జ్ఞానార్జన అంటే అర్జునుడి యొక్క స్థితిలోకి మీరు రావాలి. అర్థమైందండి? అప్పుడు మీకు అర్థమవుతుంది లోకానికి భగవంతుడు ఒక్కడే, వేదాలు కూడా భగవంతుడు ఒక్కరే అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. పురుష ఉత్తముడు, పురుషులు అనలేదు కదా అక్కడ, పురుషోత్తముడు, ఉత్తమ పురుష. ఇప్పుడు మొదటి 3 పంక్తులు చూద్దామండి. యస్మాత్ క్షరమతీతో, పదవిచ్ఛేదన చేద్దాం. యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమః. ఇక్కడ క్షర అనే పదం ఉంది, క్షర అనే పదం ఉంది, అక్షర అనే పదం ఉంది. క్షర, అక్షర. ఈ క్షర కంటే నేను అతీతుణ్ణి, అక్షర కంటే కూడా అతీతుణ్ణి అన్నాడు. చూడండి, క్షర అంటే ఆత్మస్వరూపము, క్షర అంటే దేహము, క్షర అంటే క్షీణించేది, క్షణ అంటే కుళ్ళిపోయేది, పెరిషబుల్ అంటారు ఇంగ్లీష్లో.
అర్థమైందండి. బాడీ అనేది పెరిషబుల్, దీన్ని క్షేత్రము అన్నాడు, దీన్నే వస్త్రము అన్నాడు. వస్త్రం ఏ విధంగా మలినమవుతుందో, చిరిగిపోతుందో, కొత్త వస్త్రాన్ని ఎట్లయితే వేసుకుంటాడో ఆ విధంగా వాసాంశి జీర్ణాన్ని, అందులో అదే విధంగా ఆత్మ మళ్ళీ కొత్త దేహం తీసుకుంటుంది. అర్థమైందండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, క్షర అంటే ఈ శరీరానికి అతీతుణ్ణి, నాకంటూ ఈ క్షీణించే శరీరము నాకు లేదు. ఎక్కడా కూడా నేను ఆ లయ తప్పటం లేదండి. భగవద్గీత శబ్దాలలో ఉన్న మీనింగ్ చెప్తున్నాను. మీరు ఎంత పెద్ద వేద పండితుల ద్వారా కానివ్వండి, సంస్కృత పండితుల ద్వారా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమండి ఇందులో ఈ విధానం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తారు. యస్మాత్ క్షరమతీతో, క్షరం అంటే శరీరము, వినాశీ శరీరముని, వినాశీ శరీరము నాకు లేదు. నాకంటూ పర్మనెంట్ గా ఒక శరీరం లేదు, మీకున్నట్టుగా శరీరం లేదు. నేను జనన మరణ చక్రంలోకి రాను. కేవలము నా సమయం ఆసన్నమైనప్పుడు, నా భక్తుల పిలుపు మేరకు నేను సృష్టి మీద ఒకే ఒక్కసారి ఆ విధంగా నేను వచ్చి ఆ విధంగా నా పని చేసుకొని మళ్ళీ నేను వెళ్ళిపోతాను. అదే పని ఇప్పుడు నడుస్తూ ఉంది. అర్థమైందండి. యస్మాత్ క్షరమతీతో అంటే క్షరానికి అతీతుడు అని అర్థమైంది కదా. అహం అంటే నేను, అహం అక్షరాదపిచోత్తమ, అక్షరుడి కంటే ఉత్తముండంట. అక్షరాది అపిచో అపిచ ఉత్తమ, అక్షర కంటే ఎందుకు ఉత్తముడు అన్నాడు చెప్పండి. ఇక్కడ క్షర అక్షర అంటే మనుషుల గురించి చెప్తున్నాడు, తన పిల్లల గురించి చెప్తున్నాడు. తన పిల్లలకి క్షర ఉంది, అక్షర ఉంది. అక్షర అంటే ఆత్మ, క్షర అంటే శరీరం. అర్థమైందండి. సో ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ క్షర అనేది వినాశి, అక్షర కూడా నేను కానని ఎందుకన్నాడో గమనించారా. ఇక్కడ మనుషులు అక్షర అన్న సంగతి మర్చిపోయారు, నేను ఆత్మని అన్న సంగతి మర్చిపోయారు. 24/7 365 days, 24 గంటలు 365 రోజులు నేను శరీరము. దాన్ని భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఖండిస్తున్నాడు. నాయన మీరు రాంగ్ రూట్ లో వెళుతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది మహానుభావులు చెప్పారు, పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద స్వాములు అనండి, సన్యాసులు అనండి, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. వివేకానంద స్వామి చెప్పారు, ఫలానా వాళ్ళు చెప్పారు. భగవద్గీత పుస్తకాల భాష్యాలు కూడా వందల కొద్ది రాసుకున్నారు. అందులో కూడా ఆత్మ గురించే చెప్పారు. సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్ చెప్పారు. అన్ని చెప్పుకున్నారు, కానీ ఆత్మ అనుభవం ఎవరు చేయించలేదు. ఎందువలన చేయించలేదు అంటే వారు కూడా, చెప్పేవారు కూడా ఆత్మ అనుభవంలోకి రాలేకపోయారు. ఆత్మ అనుభవం చేయించడానికి ఒకే ఒక్క పరమశక్తి పరమాత్మ, ఒకే ఒక్క పరమశక్తి పరమాత్మ. ఇంకా ఎవరు చేయించలేరు. ఎందువలనంటే పరమాత్మకి మాత్రమే ఆ క్వాలిఫికేషన్ ఎందుకున్నది అంటే పరమాత్మకి దేహము లేదు కాబట్టి. ఆత్మ అభిమానం అంటే ఏమిటో పరమాత్మకి 100% స్పష్టంగా అవగాహన ఉన్నది కాబట్టి ఆయన ఈజీగా చేయించేస్తున్నాడు. ఇన్ని లక్షల మందికి ఆత్మాభిమానాన్ని అనుభవం చేయిస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? ఎప్పుడైతే ఆత్మిక స్థితిని, ఆత్మ యొక్క ఉనికిని, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని, ఆత్మ యొక్క అనుభూతిని మీరు పొందగలిగినప్పుడు ఆటోమేటిక్ గా పరమాత్మ యొక్క ఉనికి, పరమాత్మ యొక్క అస్తిత్వము, పరమాత్మ యొక్క అనుభూతి, పరమాత్మ యొక్క అనుభవం జరుగుతుందండి. జరిగినప్పుడు మీలో ఒక అలౌకికమైనటువంటి, ఒక అవ్యక్తమైనటువంటి ఆ దివ్య గుణాలు, శక్తులు మీకు అనుభవంలోకి వస్తాయి. అర్థమైందండి. అందుకని ఏమన్నాడు, యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ. ఎందుకు ఉత్తముడు అన్నాడంటే నేను ఈ విధంగా ఆ అక్షరం అంటూ ఉన్నా కూడా మర్చిపోయారు, అక్షరం అన్న సంగతి మర్చిపోయారు. సో ఈ శరీరము, ఆ ఆత్మ ఉన్నటువంటి మనుషుల కంటే నేను గొప్పవాడిని. శరీరము క్షరము, ఆత్మ అక్షరము, ఈ రెండు కలిపితే మానవాత్మ, జీవాత్మ, హ్యూమన్ బీయింగ్ అంటారు కదా, దీనికంటే ఉత్తముడు అంటున్నాడు నేను. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ. ఈ కారణంగా, అతో అస్మి అంటే ఈ కారణంగా, అతో అస్మి లోకేచ వేదేచ ప్రథిత పురుషోత్తమ. అందుకనే లోకము మరియు వేదాలు ఈ రెండు కూడా నన్ను పురుషోత్తముడిగా శ్లాఘించాయి అంటున్నాడు.
ఇప్పుడు దాని తర్వాత ఒక శ్లోకం చెప్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక్కసారి గమనించండి. ఏ శ్లోకం 15 అధ్యాయం 18 మనం తెలుసుకున్నాం. 19 చూడండి, ఇంకా స్పష్టత వస్తుంది అనమాట. అక్కడ కూడా పురుషోత్తమ అనే పదం ఉంటుంది ఆ శ్లోకంలో కూడా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమిటంటే ఆ శ్లోకము 15 అధ్యాయంలోని 19వ శ్లోకం. మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఎప్పుడు మీరు భగవంతుడు అంటే సీరియస్నెస్ ఎప్పుడు ఇస్తారండి? ఈరోజు భగవంతుడు అంటే సీరియస్నెస్ లేదండి. భగవంతుడిని నేను శాసిస్తున్నాను అంతే. నేను ఎప్పుడు వెళ్ళాలనుకుంటే గుడికి వెళతాను, ఎప్పుడు ఆయన యొక్క స్మృతి కావాలనుకుంటే ఒకసారి ఏదో పుస్తకం చూసుకుంటాను, ఒక ప్రసంగం వింటాను అంతే. భగవంతుడు చెప్పిన మాటలు నేను వినట్లేదు, వినడానికి ఛాన్సే లేదు. భగవంతుడి మాటలు విన్నవాడు బాగుపడతాడు. భగవంతుడిని కూడా శాసించే స్టేజ్లో ఈ రోజున మనుషులు తయారయ్యారు. దే ఆర్ కంట్రోలింగ్ గాడ్ వితౌట్ ద నాలెడ్జ్. భలే మనకు విశ్వాసం ఉంది. అందరూ కూడా దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, దాని తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, అతీస్ట్ అంటారు. నాస్తికులు ఆస్తికులు అంటారు చూసారా. అందరూ ఆస్తికులే. భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసం మాత్రం ఉంది. కానీ ఆ భగవంతుడి యొక్క సత్యమైనటువంటి స్వరూపము, వారి యొక్క నామము, వారి యొక్క ధామము, వారి యొక్క గుణాలు, వారి యొక్క కర్తవ్యము, వారికి మనకు ఉండేటువంటి సంబంధము, ఇవేవి తెలుసుకోవడానికి వాళ్ళకి టైం లేదు, ప్రయత్నం చేయడానికి టైం లేదు. భగవంతుడు సృష్టి మీద అవతరించి ఆ విధంగా చెప్తున్నప్పటికీ కూడా అనేక రకాల సంశయాలతో మనం ఏం చేస్తామంటే ఆ యొక్క అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశాన్ని మనం విడిచిపెట్టేస్తాం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా, యో మామేవం అసమ్మూఢో అన్నాడు. మూఢత్వాన్ని విడిచిపెట్టిన వాడు మాత్రమే నన్ను పట్టుకుంటాడు. మూఢత్వం అంటే దేహ భ్రాంతి, నేను దేహం అనే భ్రమ, భ్రాంతి, డెల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. అందులో ఉన్నంత వరకు నా గురించి అస్సలు పట్టింపు ఉండదు. ఏదో క్యాజువల్ గా తీసుకుంటారు, కాస్త ఏదో నమ్ముతున్నారు, కాస్త పాపాలు చేస్తున్నారు, తప్పుడు మార్గంలో వెళుతున్నారు కాబట్టి ఆ భయము నుండి భక్తి చేస్తున్నారు తప్ప భగవంతుని ప్రాప్తి, భగవంతుని యొక్క ఆరాధన, తన ప్రాప్తి, ఆయన వారసత్వం పొందాలి, ఆయనలాగా తయారవ్వాలి, గొప్పగా తయారవ్వాలి. ఇది మానవ జీవితము. బుద్ధి ఉన్నటువంటి మనిషి 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే ఇంత చక్కగా విలువైనటువంటి ఈ దివ్యత్వాన్ని ఇచ్చాడు భగవంతుడు. మాట్లాడే కళనిచ్చాడు. అటువంటి అనుభూతితో ఏమి చేయట్లేదండి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, యో మామేవ యో అంటే ఎవరైతే, యో అంటే యహ అంటే ఎవరైతే, 850 కోట్ల మనుషులలో ఎవరైతే, ఏమండి, యో మామేమో అసమ్మూఢో, మూఢత్వాన్ని విడిచిపెడతాడు, అసమ్మూఢో జానాతి పురుషోత్తమం, అటువంటి వాడు మాత్రమే జానాతి అంటే తెలుసుకుంటాడు. మూఢత్వాన్ని విడిచిపెట్టిన వాడు నన్ను తెలుసుకుంటాడు. దీనికి విరుద్ధంగా ఒక శ్లోకంలో చూడండి, 9వ అధ్యాయం 11వ శ్లోకం రాసుకోండి. అవజానంతి మా మూఢ, అదొక పదం చాలు. అక్కడ జానంతి అన్నాడు, ఇక్కడ అవజానంతి అన్నాడు చూసారా. జానాతి పురుషోత్తమం అవజానంతి మాం మూఢ. ఇక్కడ ఏమన్నాడు, అసమ్మూఢ. ఇక్కడ మూఢత్వాన్ని విడిచిపెట్టాలి. నేను దేయం అనే భ్రమ నుంచి బయటికి రావాలి. ఖచ్చితంగా ఇది కుదురుతుంది. మీరు అభ్యాసం చెయ్యాలి. భగవద్గీతలో ఆ స్టెప్స్ కూడా ఇవ్వటం జరిగింది. దాని ఆధారంగా సంపూర్ణ ఆత్మజ్ఞానము, సంపూర్ణ పరమాత్మ జ్ఞానం ఇవ్వడం జరిగింది. ఏ విధంగా కలయిక జరుపుకోవాలో ఆ రాజయోగం అనే ప్రక్రియ గురించి కూడా ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? 93 శ్లోకాలు ఉన్నాయండి భగవద్గీతలో. మనం ఎప్పుడైనా పరిశీలించామై? 93 కాదు కదా, కనీసం 3 శ్లోకాలు కూడా మనం పరిశీలించలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యో మామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం. తెలుసుకున్న తర్వాత ఎంత అద్భుతం అండి. 3వ పంక్తి 4వ పంక్తి చూడండి. సర్వభజతి మాం సర్వభావేన భారత. స అంటే అట్టివాడు, తెలుసుకున్నవాడు. భజతి మాం, భజతి అంటే ఏంటంటే ఇక్కడ భక్తి మార్గంలో మనం భజన, కీర్తన ఈ విధంగా అనుకున్నాం. ఇక్కడ భజన అంటే ఏంటంటే స్మృతి. మాం అంటే నన్ను, సర్వభావేన సంపూర్ణమైనటువంటి నిశ్చయముతో. భగవంతుడు ఏదో విధంగా ఊహాజనితమైన శక్తి కాదు, అబ్స్ట్రాక్ట్ అంటారు ఇంగ్లీష్లో. అబ్స్ట్రాక్ట్ అంటే ఊహాజనిత. ఉన్నాడంటే ఉన్నాడు కానీ ఆయన గురించి ఏం అడగొద్దండి.
నేనేం చెప్పలే, అందరిలో ఉన్నాడు అనేస్తే అయిపోయింది. అందరిలో ఉన్నాడు ఒక సర్వవ్యాపి అనే పదం వాడేవనుకోండి, ఇంకా దానికి ఆన్సర్ లేదు కదా. భగవంతుని యొక్క సత్య స్వరూపం చెప్పమంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు అనేస్తారు. అందరిలో ఉంటే ప్రపంచం బాగుండాలి కదా. కొంచెం ఇంగిత జ్ఞానం పెట్టుకుంటే అందరిలో భగవంతుడు ఉన్నాడంటే ప్రపంచం దివ్యంగా ఉండాలా. భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడు మంచి, భగవంతుడు ఏ ఏ ఏ ధార్మిక గ్రంథంలో కానీ, ఏ ఆధ్యాత్మిక గ్రంథంలో కానీ, ఏ ప్రవచనకర్త కానీ, ఏ ధర్మస్థాపకులు కానీ, ఏ దేవీ దేవతలు కానీ ఎక్కడైనా చెప్పారా భగవంతుడు అంటే రాంగ్ రూట్లు తీసుకుని వెళ్ళేవాడని? అన్ని అర్థం చేసుకో. ప్రతి దానికి లాజిక్ అండి, తర్కశాస్త్రము. ప్రతి ఒక్క ధార్మిక గ్రంథము, హిందూ ధర్మ గ్రంథం అనండి, మీరు ఏదైనా వివిధ ధార్మిక గ్రంథాలన్నీ కూడా తర్కశాస్త్రాలు అన్న సంగతి మర్చిపోకండి. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అంటే సంపూర్ణంగా నాలెడ్జబుల్ స్టేట్ లో మనం ఎక్కడ మన నోటి నుండి మన ప్రార్థన గట్టిగా చేయక్కలే, ఏ భగవంతుడా నన్ను రక్షించు, నా కోరికలు తీర్చు అనక్కర్లే. మనం ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు మనసులోని ఆ భావ సర్వభావేన భారత. సో ఈ పురుషోత్తమ అన్న సంగతి ఎక్కడ చెప్పారంట? వేదాలలో చెప్పబడింది. ఇదన్నమాట. నేను ఎందుకు ఈ శ్లోకాన్ని పికప్ చేశానండి? వేదాలలో భగవంతుడు ఒక్కరే, వారే పురుషోత్తముడు అని డిక్లేర్ చేశారు. వేదాలలోను మరియు లోకములోను డిక్లేర్ చేశాడు అని చెప్తున్నారు. ఒక్కసారి ఇది తత్వం, ఈ రెండు శ్లోకాల తత్వము. ఒక్కసారి గీతా పుస్తకంలో ఏ విధంగా ఇవ్వటం జరిగిందో ఒక్కసారి మనం చర్చించుకుంటే ఈ రోజు ఈ యొక్క ఎపిసోడ్ ని మనం పూర్తి చేసుకోగలుగుతాం. యస్మాత్ 15వ అధ్యాయంలోని 18వ శ్లోకం అండి. ఏలనన. ఏలనన అంటే ఏంటి? ఇంతకుముందు శ్లోకంతో కనెక్ట్ అన్నమాట. ద్వావిమో పురుషవు లోకే అన్నాడు కదా. మామూలుగా ఈ యొక్క జీవాత్మలందరూ కూడా పురుషవు లోకే. ద్వా అంటే రెండు, ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. అర్థమైందండి. భగవంతుడికి ఇది లేదన్నాడుగా, యస్మాత్ క్షరం అతీతో అన్నాడు కదా. అందుకని ఏలనన నశ్వరమగు జడవర్గము. చాలా జాగ్రత్తగా వినండి. కేవలం భగవంతుడు కోరుకునేది మన దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదండి. రూపాయి ఖర్చు లేకుండా భగవంతుడు దొరుకుతాడు. నిజంగా మీకు ఆ సీరియస్నెస్ గా ఉన్నట్లయితే 1,00,000 కోట్లు ఉన్నా భగవంతుడు దొరకడు. డబ్బుతో భగవంతుడు పొందలేము. మనం ఏ భౌతిక కార్యక్రమాల ద్వారా భగవంతుడు పొందలేము. కేవలము ఆత్మ యొక్క జాగృతి, ఆత్మ యొక్క అనుభూతి, ఆత్మ యొక్క అనుభవం ద్వారానే పరమాత్మ దొరుకుతాడు. ఏలనన నశ్వరమగు జడవర్గం అంటే బ్రాకెట్ లో క్షేత్రము అని ఇచ్చాడు. కంటెను, జడవర్గము క్షేత్రము కంటెను, నేను సర్వదా అతీతుడను. ఇప్పుడు ఈ ఒక్క వాక్యం సరిపోతుంది చూసారా. భగవంతుడు దేహదారి కాదు. భగవంతుడు దేహదారి కాదు. అందుకనే భగవంతుణ్ణి పరమాత్మ అన్నాం. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మీతుదాహృత. ఆ విధంగా గీతలోనే చెప్పాడు 15వ అధ్యాయంలో 17వ శ్లోకంలో. నేను సర్వదా అతీతుడను. దేనికి అతీతుడని? జడవర్గము అంటే క్షేత్రము కంటేను నేను సర్వదా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటేను ఉత్తముడను. నాశరహితమైన జీవాత్మ అంటే 850 కోట్ల జీవాత్మలు ఉన్నారు. 850 కోట్ల జీవాత్మల కంటే నేను ఉత్తముడను. ఎందుకంటే నాకు శరీరం లేదు కాబట్టి. కనుక ఈ జగత్తునందును వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. ఇది 15వ అధ్యాయం 18వ శ్లోకం అండి. ఇప్పుడు 19వ శ్లోకం కూడా మీకు చెప్పాను కదా, అది కూడా చదివేస్తాను. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వత పురుషోత్తమునిగా ఎరుంగును. జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వత పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే, సర్వజ్ఞుడైన అతడు, అర్థమైంది, సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. అండర్లైన్ ఏంటంటే అండర్లైన్ చేసుకోవచ్చు, నిరంతరము అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మనం కాస్త భగవంతుని మార్గంలో పడడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. మళ్ళీ పునః మనం తదుపరి ఎపిసోడ్ లో కలుసుకునేంత వరకు అందరికీ కూడా నమస్కారం అండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల
తాత్వికతను విపులంగా విశ్లేషించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.